నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు చూడండి నిన్న. ఇది అపోలో హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025లో ఒక నివేదిక విడుదల చేశారు. గుట్టుగా వ్యాధులు ఉంటున్నాయంట. దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, దీర్ఘకాలిక వ్యాధి నాడు తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది. ఇప్పుడు మనలో ఉన్న ఒక 10 మంది మనం వెళ్ళి 10 మంది టెస్ట్ చేసుకుంటే 10 మందిలో 9 మందికి ఆల్మోస్ట్ ఈ డయాబెటిక్ బార్డర్ లైన్ లో ఉంటారు, బీపీ ఉంటుంది. ఫ్యాటీ లివర్ అయితే 10 మంది టెస్ట్ చేసుకుంటే 10 మందికి ఫ్యాటీ లివర్ కంపల్సరీ ఇవాళ రేపు ప్రతి ఒడికి ఉంటుంది. మనం తినే ఫుడ్ వల్ల 10లో 10 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. అయితే ఆ ఉన్న విషయం మనకు తెలియదు. చాలా మందికి షుగర్ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు, బీపీ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తప్ప ఈలోపు ఏం చేస్తుంది, లోపల చేయాల్సిన నష్టం చేసేస్తుంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి వైద్య పరీక్షలు. తెలంగాణలో 23% మందికి అధిక రక్తపోటు. ప్రీ హైపర్ టెన్షన్ దశలో మరో 55% మంది. షుగర్ పేషెంట్లు 25%, ప్రీ డయాబెటిక్ దశలో 34%. 49% మంది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, 5%కి గ్రేడ్ 2. ఫ్యాటీ లివర్ ఉన్న వారిలో మద్యం తాగని వారు 85%. మెనోపాస్ తర్వాత మహిళల్లో షుగర్, ఊబకాయం. స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ డి విటమిన్ లోపం ఎక్కువే. చిన్నపిల్లల్లోనూ ఊబకాయం, యువతకు హై బీపీ. కాలేజీ విద్యార్థుల్లో 19% ప్రీ హైపర్ టెన్షన్ దశలో ఉన్నారంట. ఈ మధ్య నేను చాలా కాలం వింటున్నా డి విటమిన్ డెఫిషియన్సీ ప్రతి వాళ్ళకు ఉంటుందండి. మరి దానికి ఏం చేయాలో తెలవదు కానీ డి విటమిన్ డెఫిషియన్సీ అయితే విపరీతంగా ఉంటుంది. డి విటమిన్ డెఫిషియన్సీ కెన్ లీడ్స్ టు హార్ట్ స్ట్రోక్స్ తెలుసా? పైకి లక్షణాలు కల్పించదు, లోపల శరీరానికి తీవ్ర నష్టం చేస్తుంది. అదే మధుమేహం. అధికంగా దాహం వేయటం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావటం వంటి లక్షణాలు ఉన్నా చాలా మంది పట్టించుకోరు. ఈ రెండింటికి తోడు ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్. పరీక్ష చేస్తే గానీ బయటపడిని ఈ జీవనశైలి రుగ్మతకు తమకు ఉన్నాయన్న విషయం కూడా తెలియకుండానే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కాలం గడిపేస్తున్నట్టు అపోలో హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 నివేదిక వెల్లడైంది. దేశవ్యాప్తంగా వీళ్ళు 25 లక్షల మంది పైన వీళ్ళు ఒక పరిశోధన చేశారంట. దాంట్లో ఈ లెక్క తేలింది. మన పైన చేస్తే కూడా మనకు కూడా లెక్కలు తేలుతాయి గ్యారంటీగా. ఒకసారి అందరూ వీలైతే ఈ మధ్య ఈ కొన్ని వచ్చినాయి కదా అలాంటివి టెస్టులు తక్కువగా అయిపోయేవి, అవి చేయించుకోండి ఒకసారి. హెచ్బిఏవన్సీ అనే టెస్ట్ ఉంటుంది, లేకపోతే తర్వాత ఈ ఫ్యాటీ లివర్ టెస్ట్ ఉంటుంది, సిబిబి టెస్టులు ఉంటాయి. దాన్ని చేయించుకుంటే మంచిది. ప్రతి వాళ్ళు 3 నెలలకు ఒకసారి మహా అయితే 200 300 అవుతాయి. ఒకసారి అందరూ 3 మంత్స్కి ఒకసారి టెస్టులు చేయించుకోండి. వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందే ఆపటం కొంత బెటర్. తెలంగాణలోని పలు అపోలో హాస్పిటల్లో 44,448 పరీక్షలు చేయగా వారిలో 10,427 మంది అంటే 23% మంది హై బీపీతో బాధపడుతున్నారు. మరో 24,246 మంది అంటే వీళ్ళు 50% మంది ప్రీ హైపర్ టెన్షన్ అంటే ఇది బీపీ రావడానికి ముందేస అంట. అలాగే 40,897 మందికి గాను 10,355 మందికి మధుమేహం బాధితులు ఉండగా డయాబెటీస్ రావడానికి ముందు దశలో ఏకంగా 14,000 మంది ఉన్నారంట. అంటే ప్రీ డయాబెటిక్. ఇందాక చెప్పే కదా ఈ ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు ఇవాళ రేపు. దీంతో పాటు మానసిక సమస్యలు, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 4.5 లక్షల మందికి బీపీ పరీక్ష చేయగా వారిలో 26% మంది హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు. అలాగే 23% మంది షుగర్తో, 65% మంది ఫ్యాటీ లివర్తో, 46% మంది అథెరోస్క్లెరోసిస్ అంటది అంటే రక్తనాళాల్లో కాల్షియం పెరిగిపోయే సమస్య అంట. ఇక ఫ్యాటీ లివర్ బాధపడిన వారైతే 80% మంది ఉంటున్నారు. సో మొత్తం మీద వీళ్ళంతా కూడా 40 ఏజ్ లోపు వాళ్ళే అంటండి. ఈ మొత్తం కూడా 40 ఇయర్స్ ఏజ్ లోపు వాళ్ళే. 30 ఏజ్ లోపు వాళ్ళు, 40 ఏజ్ లోపు వాళ్ళు. ఒకప్పుడు దాదాపు 60-70 ఏళ్ళు దాటితే లేకపోతే మినిమం 60 ఏళ్ళు దాటితే షుగర్ వచ్చిందనేటోళ్ళు ఈ రోజుల్లో 20 ఏళ్ళ వాళ్ళకి, 30 ఏళ్ళ వాళ్ళకి కూడా షుగర్లు, బీపీలు, హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న మనకు తెలిసిన ఒక అబ్బాయి తిరుపతి మెట్లు ఎక్కుతూ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. చిన్న వయసు, మళ్ళీ మహా అయితే 20 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి, 22-23 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. 20 ఏళ్ళ వయసులో హార్ట్ స్ట్రోక్ ఏందండి? నిన్న స్టేజ్ పైన ఒక చిన్న పాపకి 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి, స్టేజ్ పైన పాట పాడుతుంటే కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయింది ఆ పిల్ల. ఏది 15 ఏళ్ళు 16 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళకి కార్డియాక్ అరెస్ట్ లేనిది, బీపీ లేనిది, షుగర్ లేదంటే ఈ కరోనా వచ్చి చేసిన పుణ్యం ఇదంతా మనకి. సగం మనం తినే అడ్డమైన గడ్డి ఒకటి, సగం ఈ కరోనా ఒకటి. కరోనా టైంలో ఎటువంటి ట్రయల్స్ లేకుండా ఇష్టానుసారంగా మనకి ఈ వ్యాక్సిన్లు వేసి పడదబ్బారు. ఆ వ్యాక్సిన్ల ప్రభావం కొంత, కరోనా చేసిన ప్రభావం కొంత, ఈ ఫుడ్ ప్రభావం కొంత. వెరసి 30 ఏళ్ళకే 20 ఏళ్ళకే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు అయిపోతున్నారు. ఇంకేముంటుందండి వీళ్ళ లైఫ్? ఒక్కసారి డయాబెటిక్ అయ్యారంటే, ఒక్కసారి హార్ట్ పేషెంట్ అయ్యారంటే, ఒక్కసారి బీపీ పేషెంట్ అయ్యారంటే ఏమీ తినలేం, యాడకి పోలేం, ఏమీ చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముందుగా
ఈ పరిస్థితి రాకముందే ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించుకుంటా ఉన్నాను రెగ్యులర్గా. హాస్పిటల్స్లో కానీ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో కానీ హెల్త్ చెకప్స్ చేయించుకొని, ప్రీ డయాబెటిక్ ఉంటే డయాబెటిక్ రాకుండా కొంత ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ప్రీ బీపీ ఉంటే రాకుండా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ కనుక్కోవచ్చు. ముందే తెలుసుకుంటే నష్టాన్ని కొంతవరకు నివారించే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి అందరూ ఒకసారి 3 నెలలకు ఒకసారైనా ఈ బ్లడ్ టెస్టులు చేయించుకోండి. తర్వాత బాధపడే ఎటువంటి ఉపయోగం లేదు.